మీరు ఆహారం తీసుకున్న తర్వాత కడుపులో మంట గానీ, లేదా గొంతులో మంట గానీ, పొట్ట ఉబ్బరం గానీ ఇబ్బంది పెడుతుందా? అయితే ఈ ఇంటి చిట్కా మీకోసమే. దిస్ ఈజ్ డాక్టర్ శ్రావ్య వర్కింగ్ ఎట్ సెల్ హెల్త్. మనకి ఈ డైజెస్టివ్ ఇష్యూస్‌తో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ చిట్కా వాము. మన ఇంట్లో దొరికే వాము ఎలా పనిచేస్తుంది? ఈ డైజెస్టివ్ ఇష్యూస్‌ని తగ్గించడానికి, ఇంకా దీన్ని ఎలా తీసుకోవాలి? ఎంతవరకు తీసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో, ఈ వాములో ఉండే థైమోల్ అనేది మనం ఎప్పుడైతే ఎక్కువగా తీసుకుంటామో, అంటే పొట్ట నిండుగా తీసుకున్నా, లేదా ఎక్సెస్ తీసుకున్నా, బయట ఆహార పదార్థాలు తీసుకున్నా మనకి కడుపులో మంట అనేది రావటం జరుగుతుంది. అంతేకాకుండా పొట్ట ఉబ్బరంగా కూడా ఉంటుంది. అట్లాంటి టైంలో వాము గనక తీసుకుంటే గ్యాస్ట్రిక్ జ్యూస్ సెక్రెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీంట్లో ఉండే థైమోల్ అనేది గ్యాస్ట్రిక్ జ్యూస్ ప్రొడక్షన్‌కి స్టిమ్యులేట్ చేస్తుంది. ఇలా చేసినప్పుడు గ్యాస్ట్రిక్ జ్యూస్ సెక్రెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా ఎవరికైతే కడుపులో గ్యాస్ ఫార్మ్ అవ్వటం వల్ల నొప్పి వస్తుందో వాళ్ళకి ఈ వాము ఇవ్వటం వల్ల, దీనికి ఉండే కార్బోనేటివ్ ప్రాపర్టీస్ వల్ల, దీంట్లో ఉండే థైమోల్ ఇంకా కార్బక్రాల్ వల్ల యాంటీ స్పాస్మోడిక్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది. సో, ఓవరాల్‌గా గ్యాస్ట్రిక్ మజిల్స్ రిలాక్సేషనే కాకుండా అబ్డామినల్ మజిల్స్ కూడా రిలాక్స్ అవుతాయి. ఈ పెయిన్ నుంచి రిలీఫ్ అనేది వస్తుంది. అంతేకాకుండా ఎవరైతే ఆడవాళ్ళు మెన్స్ట్రువల్ పీరియడ్స్‌లో ఉంటారో వాళ్ళలో కూడా బ్లోటింగ్ గానీ, కడుపులో నొప్పి గానీ ఉన్నప్పుడు ఈ వాము తీసుకోవడం వల్ల, దీనికి ఉండే యాంటీ స్పాస్మోడిక్ ఎఫెక్ట్ వల్ల ఈ పెయిన్ నుంచి రిలీఫ్ అవ్వటం కూడా మనం చూస్తూ ఉంటాము. అంతేకాకుండా దీంట్లో ఉండే యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ వల్ల మన గట్‌లో ఈకోలై అనే బ్యాక్టీరియాని పెరగనీయకుండా, డయేరియాని కాజ్ చేయకుండా కూడా ఈ వాము అనేది ఉపయోగపడుతుంది. ఎవరికైతే ఆహారం తిన్న తర్వాత గానీ, లేదా బయట పదార్థాలు తిన్న తర్వాత గానీ కడుపులో మంట అనేది గమనిస్తూ ఉంటారో వీళ్ళు ఆహారం తీసుకున్న తర్వాత వాము గనక తీసుకుంటే దీనికి ఉండే ఆల్కలైన్ ప్రాపర్టీస్ వల్ల కడుపులో మంట అనేది తగ్గుతుంది. అంతేకాకుండా ఈ వామ్‌ని ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు అంటే, ఒక టేబుల్ స్పూన్ వాముని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌లో ఓవర్ నైట్, అంటే రాత్రి మొత్తం సోక్ చేసి ఉంచి పొద్దున్నే అయినా తాగొచ్చు. లేదా ఒక టీ స్పూన్‌ని 2 కప్పుల వాటర్‌లో మరగబెట్టి కషాయం రూపంలో అయినా ప్రతి మీల్ తర్వాత తీసుకోవచ్చు. లేదా ఇట్లా ఓవర్ నైట్ సోక్ చేసిన వాటర్‌లో గానీ, లేదా కషాయంలో గానీ ఒక పించ్ ఆఫ్ బ్లాక్ సాల్ట్ ఇంకా లెమన్ కూడా యాడ్ చేసి తీసుకోవచ్చు టేస్ట్ కోసం. కానీ దీన్ని ఎక్సెస్ క్వాంటిటీలో తాగకూడదు. ఎందుకంటే వామ్ అనేది ఎక్సెస్ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు మనం నోరు అనేది పొడిబారిపోవడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో, ఆహారం తిన్న తర్వాత అంటే రోజుకి ఒక 3 సార్లు కొంచెం కొంచెంగా తీసుకుంటే మంచిది. సో, ఇట్లాంటి హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా మీరు చూడాలనుకుంటే సెల్ హెల్త్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.